सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु मातः समस्ततां मधुकैटभारे वक्षो विहारिणि मनोहर दिव्यमूर्ते తల్లి గంట బద్దలైపోతుంది. నువ్వు చెప్పేది దేవుడు వింటాలే. దేవుడు విన్న పూజారి వినొద్దు. చెప్పమ్మా. రేపు పొద్దుటి నుంచి సుప్రభాతం పెట్టకూడదు. అపచారం అపచారం. ఎంత రాయుడు గారి కూతురు అయితే మాత్రం దేవుణ్ణి శాసిస్తావా? అది సుప్రభాతం. స్వామివారికి మేలు కొలుపు. మేలు కొలుపుతారో జ్వాల పాడతారో అదంతా నాకు తెలీదు. ఈ సుప్రభాతం వల్ల మా బావ నిద్ర చెడిపోతుంది. దయచేసి ఆపుతారా? ఆపుతారా లేదా? దేవుడి పైన ధిక్కారమా? కాదు, బావపై మమకారం. ఆపనమ్మా. ఏం చేస్తావు? ఆపరా? ఎలా ఆపరు నేను చూస్తాను. స్వామి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారుగా, అందుకే రికార్డ్ బ్రేక్ చేయక తప్పడం లేదు. నన్ను క్షమించు 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 క్షమించు. అటు చూడండి రా, అందమైన ఆడపిల్ల. పాప, దొంగతనం చేయడానికి వచ్చావా? రికార్డ్ బదులు కొడదామని వచ్చాను. మా నలుగురిలో నీకెవరు నచ్చారు? ఎందుకు? అందుకే. బాబాయ్, దేవుడా, అనవసరంగా నీ రికార్డ్ బదులు కొడదాం అనుకున్నాను. నన్ను క్షమించి కాపాడవా? భయపడకు బాలా, నేను నీ బావ రూపంలో వచ్చాను. ఓహో, కాపాడటానికి వచ్చిన దేవుడువా నాయనా? ముందు నిన్ను నువ్వు కాపాడుకో. డాక్టర్ గారు, మా బావకేం కాలేదుగా? కావాలంటే సిటీలో ఏ పెద్ద హాస్పిటల్ చేర్పించి ఆపరేషన్ చేద్దాం. అమూల్య, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత చిన్న దెబ్బకు ఆపరేషన్ దానికి? ఆగో, మీరు చేయండి డాక్టర్ గారు. కాస్త అవకాశం దొరికితే చాలు, ముట్టేసుకుందామనే పేదవాడ బుద్ధులు. ఏం పర్వాలేదు, తగ్గిపోతుంది. ఆ విషయం నాకు కాదు, ఆవిడకి చెప్పండి.
వస్తానండి. వెంకయ్య మంచినీళ్ళు పట్రా. నేను తెస్తాను బావా. ఏమిట్రా? ఉత్తరం వచ్చిందండి. అల్లుడు నీకే. ఏమిటి అంత ఆత్రంగా చదువుతున్నావు? ఏదైనా ముఖ్యమైన విషయమా? అవును మావయ్య, ముఖ్యమైన విషయమే. నేను కాలేజీలో శరణ్య అనే అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం. ఆ విషయం ఏమైందని శరణ్య ఉత్తరం రాసింది. కానీ ఈ విషయం నీతో చెప్పి నీ అనుమతితో ఉత్తరం రాద్దాం అనుకుంటున్నాను. శరణ్యను పెళ్లి చేసుకోవడం నీకిష్టమేగా? పెళ్ళనేది నీ వ్యక్తిగత విషయం రా. వద్దనడానికి అవునడానికి నేనే వర్ణిరా. అదేంటి మావయ్య, ఏ దిక్కు లేని నాకు తల్లైనా తండ్రైనా నువ్వేగా. నువ్వు అవునంటేనే అక్షింతలు, ఎందుకంటే నువ్వే నా దైవానివి. దైవం దైవం అడ్డుపడతాడ్రా, ఆశీర్దిస్తాడ్రా. థ్యాంక్స్ మావయ్య, నువ్వు అవునంటావు నాకు తెలుసు. అక్కడ పెట్టి నేను వచ్చి తీసుకుంటాను. బావేనానా? పారిపోయాడమ్మా. అదే నువ్వు మాత్రలు మింగిస్తావని భయపడి పారిపోయాడు. నువ్వు ఉండగా ఎలా పారిపోనిచ్చావు నాన్న? పారిపోవాలనుకున్న వాడిని నేను ఆపగలనా అమ్మా? నన్ను అడిగి మరీ పారిపోయాడమ్మా. పారిపోతే నేను పట్టుకోలేనా? నీ గుచ్చుకుంది కదా, అందుకే. కల్లు కల్లు మంటే నా లేత గుండె చల్లు చల్లు మందా. నీ కాలి అందే కల్లు కల్లు మంటే నా లేత గుండె చల్లు చల్లు మందా. నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా. నిజమా నిజమా చెలియా. నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా. నీ కాలి అందే చల్లు గల్లు మంటే నా లేత గుండె చల్లు చల్లు మందా. బంధించినందుకే మోహం తొలి మోహం నిన్ను కౌగిట్లో బంధించినందుకే. ముచ్చటకి అదే పిలుపు ముద్దులతో కలివలకు. కల్లు కల్లు మంటే నా లేత గుండె చల్లు మందా. నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఊయలుగిపోదా.
కసిరే పిల్ది ఈ వేళ ఎందుకో హాయ్ చాటు పైట చాటు కొత్త ఆశేదో పుట్టింది అందుకే కాటు ఆడకాటు కసిరే పిల్ది ఈ వేళ ఎందుకో చాటు పైట చాటు కొత్త ఆశేదో పుట్టింది అందుకే అల్లరికి ఇదే వయసు పిల్లడికి అదే తెలుసు జల్లులలో అదో సొగసు జల్లుమనే ప్రియో మనసు నిజమా నిజమా చెలియా హై, హై, హై. నీ కాలి అందే కల్లు కల్లుమంటే నా లేత గుండె జల్లు జల్లు మందా నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఎలుగిపోరా నిజమా చెలియా హై, హై. నీ కాలి అందే కల్లు కల్లుమంటే నా లేత గుండె జల్లు జల్లు మందా నీ కోర చూపు నన్ను తాకుతుంటే నా లేత వెన్ను ఎలుగిపోరా నువ్వు నా కళ్ళ ముందు పెరిగావు కనుక నేను నిన్ను కళ్ళల్లో పెట్టుకు పెంచాను కనుక నేను నా అల్లుడిని చేసుకోవాలనుకోవడం నా స్వార్థమే కాదు. మావయ్య అర్థమైంది బాబు. నీ మనస్సు మార్చాలనుకుంటే నువ్వు శరణ్య గురించి చెప్పినప్పుడే నేను ప్రాధాయపడేవాడిని. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని ఆ ఆస్తిని నేను నీకు చేసిన ఉపకారాన్ని ఎరగా చూపగలిగేవాడిని. కానీ ఆ రోజు అలా చేయలేదు. ఎందుకో తెలుసా?